ఈరోజు సమావేశం ప్రెస్ మీట్ పెట్టింది. నా మీద పంచ్ ప్రభాకర్ మాట్లాడిన విధానాన్ని గురించి కాదు, మా జాతి మీద మాట్లాడిన విషయాన్ని గురించి మాట్లాడేదానికి ప్రెస్ మీట్ పెట్టాం. ఇండివిజువల్ అనేది ఎప్పుడైనా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నాక అనిపించుకోవటం, అనటం, సైజ్ సవాలంటాం, అది పరిపాటి. కానీ మా వైశ్య జాతిని గురించి పనికిరాని మాటలు మాట్లాడాడు. సో దాని విషయంలో స్పందించాలని చెప్పాను. దాంట్లో నేను చెప్పింది ఏం చెప్పాను మాటల్లో, రాయలసీమ ప్రాంతంలో నా మీద దుహంకారంగా లేకపోతే దురుసుతనంగా పెత్తందారిగా నా మీద వచ్చిన వారికి, మీసాలు తిప్పిన వారికి మీసాలు దింపాను అన్నారు. అది రెడ్డి జాతికి నేనన్నాను అని ఆయన మాట్లాడటం అవివేకం, మూర్ఖత్వం. ఇది నేను చెప్పడం కాదు. నా దగ్గర ఉండేది మొత్తం రెడ్డి గారులే ఫ్రెండ్స్ ఉండేది. చాలామంది నాతో ఉండేది. మార్నింగ్ టు నైట్ చాలా రెడ్డి గారితో స్నేహంతో ఉంటున్నాం. అటువంటిది ఈ మూర్ఖుడు చెప్పడం అది అవివేకం అని తెలియజేస్తున్నాను. ఆ మూర్ఖుడు ఒకటి తెలుసుకోవాలి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పింది మీకు వినిపిస్తాను. టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో వారొక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు. గుర్తింపు. సో అందరూ తెలుసుకోవాల్సింది, నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడాను. నా గురించి ఆయన మాట్లాడాడు. అదే నేను చెప్పాను. రాయలసీమ ప్రాంతంలో నన్ను ఎదిరించిన వాళ్ళు, నా మీద మీసాలు తిప్పిన వాళ్ళు, మీసాలు దించేయడం తప్ప వారికి గత్యంతరం లేకుండా పోయింది. స్నేహానికి స్నేహంగా ఉంటాను, అభిమానానికి అభిమానిస్తుంటాను అని చెప్పడం జరిగింది. దానికి రెడ్డి సమాజాన్ని నేనేదో కించబడుతున్నట్లు, నా బాల్డ్ హెడ్ గురించి మాట్లాడటం, నా పర్సనల్ గురించి మాట్లాడటం, ఇండివిజువల్గా నా డ్రెస్సు గురించి మాట్లాడటం, ఒక మూర్ఖునిగా మాట్లాడటం జరిగింది. కొంతమంది ఒక్కొక్క మతంలోనూ కులంలోనూ చెడపుట్టిన వాళ్ళు ఉంటారు. అటువంటి చెడపుట్టినవాడు వీడు. వీని వల్ల ఏమవుతుంది, ఇటువంటి మూర్ఖుల వల్ల ఈ సోషల్ మీడియా, ఈయన నడుపుతున్న సోషల్ మీడియా వెనక నడుపుతున్నదో, లేకపోతే వెనక ఉండేది ఎవరో, లేకపోతే వెనక ఎవరున్నారో వాళ్ళ కోసం తపన పడే ఈయన వారికి నష్టమే చేస్తాడు కానీ లాభం చేయడు. ఇలాంటి మూర్ఖుల వల్ల ఆ పార్టీకి కొన్ని కులాలు దూరం అవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాపు కులం దూరం అయిపోయింది. చాలామంది, మెజారిటీ ఆఫ్ వర్గం, కమ్మ వర్గం మెజారిటీ ఆఫ్ దెమ్, వీళ్ళతో చాలామంది ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారితో ఉండేవాళ్ళు, వాళ్ళు దూరమయ్యారు. ఇప్పుడు వైశ్యులు వారిని కూడా దూరం చేస్తున్నారు. వైశ్య జాతిని తిట్టి, వైశ్య జాతిని ఎందుకురా నువ్వు తిట్టడం, మూర్ఖుడా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఇండియాలో రా, మాట్లాడతారు మా వైశ్య జాతి. మా వైశ్య జాతి నువ్వు మాట్లాడిన మాటలకు పసిక పాముకి ఎక్కువ, వానపాముకి తక్కువ. అది వైశ్య కమ్యూనిటీ జాతి లక్షణం అంట. ఈ మూర్ఖునికి ఏం తెలుసు? వచ్చి మాట్లాడు ఇండియాలో.
సో ఎక్కడైనా నువ్వు ఇండియాలో ఎక్కడైనా మాట్లాడు, అక్కడ దాక్కుని మాట్లాడటం కాదు, రా ఇండియాకి. తన్నుకుంటూ పోతారు రోడ్లో వాళ్ళు, వైశ్య జాతి వాళ్ళు. దేశమంతా ఉన్నారు, వర్గాలుగా ఉన్నారు. కులంలోనూ వైశ్య కులంలోనే ఒక దగ్గర బనియాసు, ఒక దగ్గర అగర్వాళ్ళు, ఒక దగ్గర నూనె కొంటి వాళ్ళు, ఇలా రకరకాల వర్గాలుగా ఉన్నాయి. అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ మంచివాళ్ళు, 99%. మరి అలాగే రెడ్డి గారిలో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ఎంతోమంది మెజారిటీ ఆఫ్ దెమ్ గుడ్ పీపుల్. అన్ని కులాల్లో మెజారిటీ ఆఫ్ దెమ్ గుడ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎవరో చెడగొట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు మా జాతిని తిట్టి, మా వైశ్యుల జాతి, నువ్వు ఏమైనా ఉంటే నాకు కొట్లాడుతున్నావు, ఓకే. ఈరోజు ప్రెస్ మీట్ కూడా నా మీద మాట్లాడినావని నేను నీ మీద మాట్లాడటం లేదు. నువ్వు మా జాతిని తిట్టినందుకు నీతో మా జాతిని తిట్టడం వల్ల నీవు ఎవరికి లాభం చేకూరుస్తున్నావు? ఎవరికి నువ్వు మద్దతు ఇచ్చి ఎవరిని నువ్వు ఆకాశానికి తీసుకోపోవాలనుకుంటున్నావో వాళ్ళని గంగపాలు చేస్తున్నావు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఇంకా కొన్ని పదాలు వాడావు వైశ్య జాతి మీద. ఇటువంటి మూర్ఖులకు ఒకటే సమానం చెప్తున్నాను, ఇటువంటి వారి మీద కేసులు పెట్టాలి. ఇటువంటి కేసులు పెట్టాలి. వస్తాడు, ఎప్పుడవుతారు వస్తావు, వచ్చిన నీ కథ తెలుస్తారు. ముఖ్యంగా ఏం నేను చెప్పదలుచుకున్నానంటే, మాకు ఆరవయసులకు రాజ్యాంగపరంగా మాకు హక్కులు లేవు. మేము హక్కుల కోసం, అందరి కోసం పోరాడారు మా పెద్దలు. మహాత్మా గాంధీ గారు కానీ, పొట్టి శ్రీరాములు కానీ ఎస్సీలకు, బీసీల కోసం నిరంతరం పోరాడారు. వాళ్ళ టాయిలెట్లు కూడా క్లీన్ చేశారు. ఇది చరిత్ర చెప్పడం నిజంగా చరిత్ర ఇది. వారి కోసం రిజర్వేషన్లు కానీ అన్ని ఏర్పాటు చేసేదానికి కానీ ముందుకు వెళ్ళారు. మైనార్టీస్ కోసం పోరాడారు. మైనార్టీస్కు హక్కులు కల్పించారు రాజ్యాంగపరంగా. మరి హక్కులు లేని వాళ్ళు ఓసీలో ఉన్నందున మేమే లేము. ఓసీలో కూడా మీ అందరికీ తెలుసు, పవర్ఫుల్ క్యాస్ట్లు వచ్చాయి ఇండిపెండెన్స్ అయినాక. మా వైశ్యులు మాత్రం, బీసీలు మాత్రం ఓసీలో బీసీలుగా మిగిలిపోతున్నాం. అందుకే మా హక్కుల కోసం పోరాడాలనుకున్నాం. వీరి మీద చీచి చెందాటం లీగల్గా కాకుండా, మా హక్కులు ఇలాంటి మూర్ఖులు, దౌర్భాగ్యులు మా కులాన్ని, మా జాతిని ఏమన్నా అన్నారంటే, ఎలా ఎస్సీ కేసులు పెడుతున్నారో అలాగే వీరి మీద కూడా మాకు కేసులు పెట్టేదానికి హక్కులు ఇవ్వాలి. అలాగే మా కమ్యూనిటీ, ఎందుకంటే వీకెస్ట్ కమ్యూనిటీ ఇది ఓసీ. ఓసీలో మేము వీకెస్ట్ కమ్యూనిటీ కాబట్టి మాకు హక్కులు కలిగించాలనే ఉద్యమాన్ని, మా హక్కుల పోరాటంలో ఇది కూడా చేకూరుస్తాం. మా ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే తెలంగాణ ప్రెసిడెంట్, తమిళనాడు ప్రెసిడెంట్, కర్ణాటక ప్రెసిడెంట్ అందరూ వారి పరంగా వారు మెసేజ్ పెడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ వీరి దిష్టి బొమ్మ తగలబెట్టడము, వీరి మీద క్షమాపణ చెప్పేంత వరకు, కటకటాల వెనుక పంపించేంత వరకు మా వైశ్య జాతి నిద్రపోదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వారిని క్షమించి వదిలేస్తే ఫ్యూచర్లో కులాల మధ్య యుద్ధం జరుగుతుంది. అది బాధాకరంగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి జీవనం చేసేటప్పుడు ఇలాంటి మూర్ఖుడు, ఇటువంటి విధవ కులాన్ని, జాతిని గురించి మాట్లాడరాదు. కులము ఒక వృత్తిని బట్టి కులం పుట్టిండొచ్చు. పెద్దలు
వాళ్ళ భగవంతుని ఇచ్చి పుట్టిండొచ్చు. ఏదేమైనా మాకు కులదేవత, కులము, ఆర్యులు, ఆర్యవైశ్యులు, మీరందరూ చరిత్ర చూస్తే అసలు 1947లో 45 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆర్యవైశ్యులు. దేశంలో నేను రాజ్యసభ మెంబర్ అయినప్పుడు చూస్తే దేశంలో 46 మంది దగ్గర వైశ్యులు, అంటే నార్త్ ఇండియన్ వైశ్యాసు, వీళ్ళందరూ కలిసి 46 మంది ఉండేవాళ్ళు. అందరితో సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళం. అందరూ మన హక్కుల కోసం పోరాడాలని కోరేవాళ్ళం. సో దీనివల్ల మా జాతి ఇంకా ఎక్కువ ఐక్యతతో ముందుకు పోతుంది. సమాజ సేవకు మారు పేరే ఆర్యవైశ్యులని మీకు తెలియజేస్తుంది. ఎక్కడ వైశ్య జాతి ఎవరికి మోసం చేస్తుందో చెప్పండి, చెప్తాను, దానికి సమాధానం చెప్తాం. నువ్వు నీ వల్ల కులాలు చిచ్చుపెట్టి నువ్వు ఎవరుని వెనుకేసుకొస్తున్నావు, వాళ్ళని దిగమింగుతున్నావు. మీరు చరిత్ర చూస్తే మహాభారతంలో శకుని మామ అని ఉండేవాడు. దుర్యోధన వాళ్ళతో ఉండి వాళ్ళని సర్వనాశనం చేసేదానికి శకుని తెలివి అని మీ అందరికీ తెలుసు. అలాంటి వాడు వీడు సర్వనాశనం చేసేదానికి చుట్టుపక్కల వాళ్ళతో ఉండే వాళ్ళని సర్వనాశనం చేసేంత వరకు వీడు నిద్రపోడు. మేము నిద్రపోనివ్వము కూడా. వీడిని వెంటబడటం ఖాయం. మరి ఈ హక్కుల కోసం, మా హక్కుల కోసం పోరాటం శ్రీకారం చుడుతున్నాం. మాకు కూడా హక్కులు కల్పించాలి. మా మీద ఎవరైనా ఇట్లా దూషణలు చేస్తే వాళ్ళని కటకటాలకు ఇమీడియట్గా పంపే విధానాన్ని ముందుకు తీసుకోపోవాలని సభ కోరుతూ సెలవు తీసుకుంటాం.